హాయ్. హలో. నమస్తే. నేను మీ రమేష్. వెల్కమ్ టు రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో, ఈరోజు వచ్చేసింది మనం నిన్న బీఈడీ గురించి మనం ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే చూడడం జరిగింది. దాంట్లో భాగంగా ఇంకా 3, 4 ఉండడం జరిగింది. సో, అవి వీడియో లెంత్ అవ్వడం వల్ల నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పడం జరిగింది కదా! సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బిఎల్ఐఎస్ ఇది మనం ఇప్పుడు ఈరోజు చూద్దాము. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బిఎల్ఐఎస్‌కి సంబంధించి వెరీ క్లియర్‌గా చూసుకోవచ్చనమాట. మనం ప్రతి ఒక్క విషయము ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు, ప్రాక్టికల్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అనేసి. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే బిఎల్ఐసి సెమిస్టర్ 1 ఎగ్జామినేషన్‌కి సంబంధించి జూన్ 2024 అనమాట. దిస్ ఈజ్ నోటిఫై ద బిఎల్ఐసి నోటిఫికేషన్ అండ్ సెమిస్టర్ 1 22-23 బ్యాచెస్ అండ్ రీఅడ్మిషన్ candidates are eligible to CBCS theory examination Dr. B.R. Ambedkar Open University scheduled to be held on చూడొచ్చు మనం ఇక్కడ 19/6/2024 టు 23/6/2024 అనమాట. 4 డేస్ అయితే ఉండడం జరుగుతుంది. సారీ 19, 20 + 3 5 డేస్ అయితే ఉండడం జరుగుతుంది. సో విల్ బి షెడ్యూల్డ్ లేటర్ ఫర్ ద ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ విజిట్ అవర్ www.baroonline.in ఆర్ కాంటాక్ట్ యువర్ లెర్నర్ సపోర్ట్ సర్వీస్ సెంటర్. సో మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే హైదరాబాద్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ యూనివర్సిటీ వెబ్ పోర్టల్లో మనకి కనపడడం జరుగుతుంది అనమాట. సో రిమైనింగ్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ కోఆర్డినేట్ సెంటర్లో మీరు ప్రాక్టికల్కి సంబంధించిన అప్డేట్స్ కోసం అయితే మీరు అక్కడ వాళ్ళకి అడగాల్సి ఉంటుంది అనమాట. సో అది అనమాట. నెక్స్ట్ వచ్చేసింది మనకి ఎగ్జామినేషన్ ఫీజు కోసము మనము ఏపీటీఎస్ ఆన్లైన్ సెంటర్లని సంప్రదించాల్సి ఉంటుంది. లేదా మనము మొబైల్ నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి అయినా మన అమౌంట్ని పే చేసుకోవచ్చు అనమాట. పే ఎలా చేయాలో కూడా నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఈ వీడియోలో కాదు, ప్రీవియస్ వీడియోస్లో మన ఛానల్లో చాలా ఉన్నాయి. సో మీరు అక్కడ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడవచ్చు కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ చూసుకుంటే మనకి 26/4/2024 లాస్ట్ డేట్ ఫర్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పేమెంట్ ఫీ వితౌట్ లేట్ ఫీ 25/20/24 అనమాట. సో మనకి 500తో వచ్చేసింది. 25/5/2024 దాకా ఉంది. సో 1000 ఫీజ్తో వచ్చేసింది మనకి 5/6/2024 వరకు ఉండడం జరిగింది అనమాట. టైం టేబుల్ ఫర్ బిఎల్ఐసి సెమిస్టర్ 1 ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి కోర్స్ కోడ్ టైటిల్ ఎల్ఎస్సి ఇంగ్లీష్ ఎల్ఐఎస్ ప్రొఫెషనల్స్. సో ఇక్కడ చూసుకుంటే మనకి 19/6/2024 2 PM to 4 PM అనమాట. ఏఈసిసి పబ్లిక్ రిలేకేషన్స్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే 26/2024 2 to 4 PM అనమాట. నెక్స్ట్ జీఈ స్కాలరీ కమ్యూనికేషన్ 21/6/2024 2 to 4 PM అనమాట. డిఎస్సి 1 లైబ్రరీ అండ్ సొసైటీ 22/6/2024 2 to 5 PM అనమాట. నెక్స్ట్ డిఎస్సి 2 ట్రాన్స్ఫర్మేషన్ టెక్నాలజీ బేసిక్స్ అనమాట. 23/6/2024 2 to 5 PM అనమాట. డిఎస్సి 3 చూసుకుంటే మనకి లైబ్రరీ క్లాసిఫికేషన్ థియరీ అండ్ ప్రాక్టికల్ బ్యాచెస్ పర్ డే. సో ఇక్కడ చూసుకోవచ్చు మనము SC1 బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ప్రాక్టికల్ 3 బ్యాచెస్ పర్ డే అనమాట. డీటెయిల్డ్ షెడ్యూల్ విల్ బి అవైలబుల్ ఆన్ ద యూనివర్సిటీ వెబ్సైట్ రెస్పెక్టివ్లీ స్టడీ సెంటర్ అనమాట. సో మీ స్టడీ సెంటర్ వైజ్ కూడా దీన్ని వాళ్ళు అక్కడ ఫేస్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. డౌన్లోడ్ ద హాల్ టికెట్స్ ఫ్రమ్ ద యూనివర్సిటీ పోర్టల్ www.baronline.in 3 days before to commencement of the examination. Please contact the coordinate center of your study center for more details and information. ఇంపార్టెంట్ నోటీస్ చూసుకుంటే మనకి ఇది మాత్రం అందరికీ వర్తిస్తుంది అనమాట. For the section 1 basic computer skills and DSC 3 library classification theory and practical examination details, contact Department of Library and Information Science Dr. Baro Hyderabad. సో ఇక్కడ వచ్చి చూడండి, వీళ్ళకే కాంటాక్ట్ అవ్వమని నెంబర్ ఇవ్వడం జరిగిందనమాట. మీరు ఈ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు అనమాట. నెక్స్ట్ ద స్టూడెంట్స్ హూస్ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ స్టడీ ఇస్ లాస్ట్డ్ shall have to take re-admissions, special re-admissions, Director LSSB Dr. Baro అనమాట. The examination fee for each theory paper 200 and practical paper also 200. So is equals to one paper practical and exam theory paper equals to 400 rupees. 5 papers
ఇంటూ 200 ఈజ్ ఈక్వల్స్ టు 1000 రూపీస్ అనమాట. సో ఇన్ ఎగ్జామినేషన్ ఫీజ్ వన్స్ పెయిడ్ విల్ నాట్ బీ రీఫండెడ్. University can modify the detailed examination and changing the examination centers. The same will be displayed on the university website anamata. The same address of the examination center will be mentioned in the hall ticket. సో ఇది చూసుకోవచ్చు అనమాట. మనకి ప్రపోజ్ టు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ తిరుపతి, డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విశాఖపట్నం, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వరంగల్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజ్ పారడైజ్ ఎక్స్ రోడ్ సికింద్రాబాద్, ఎస్ఆర్ఆర్ సివిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విజయవాడ అనమాట. సో ఇవి ఇవ్వడం జరిగింది. నోట్ యూనివర్సిటీ కెన్ మోడిఫై ద డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ చేంజింగ్ ద ఎగ్జామినేషన్ సెంటర్స్. ద సేమ్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద యూనివర్సిటీ వెబ్సైట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు స్పెషల్ నోట్, ద యూనివర్సిటీ హ్యాస్ మేడ్ ఏ స్లైడ్ మోడిఫికేషన్ ద ఎగ్జిస్టింగ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అండ్ మిస్డ్ క్వశ్చన్ పేపర్. Revised question paper pattern is given below, which will be followed by the all the examination future comments. చూసుకున్నట్లయితే మనకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఫర్ 100 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్ బిఎల్ఐసి 1 సెమిస్టర్ ఎగ్జామినేషన్ సబ్జెక్ట్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఫర్ కోర్స్ కోడ్ అండ్ నేమ్ బిఎల్ఐఎస్ 117DSC అని రావడం జరుగుతుంది అనమాట. 1 లైబ్రరీ అండ్ సొసైటీ. సో కోర్స్ కోడ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేము సో ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ బేసిక్స్ అండ్ మస్ట్. టైం చూసుకుంటే 3 hours ఉంటుంది. మాక్సిమం మార్క్స్ చూసుకుంటే 100 మార్క్స్, మినిమం వచ్చింది 40 రావాలి. సో సెక్షన్ ఏలో చూసుకున్నట్టయితే మనకి 5x4 అనమాట. 20 ఒక్కొక్క దానికి 4 మార్కులు ఉంటాయి. 5 ప్రశ్నలకు సమాధానాలు రాయాలన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి 8 ఉంటాయి. మల్టిపుల్ ఆప్షన్ అనమాట. మల్టిపుల్ కాదు, ఓన్లీ 8 క్వశ్చన్స్ ఉంటాయి. 8లో 4 రాయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ సెక్షన్ చూసుకున్నట్టయితే మనకి 5x12 = 60 అనమాట. సో మనకు వచ్చేసింది ఇక్కడ వీళ్ళు 6 క్వశ్చన్లు అయితే ఇవ్వడం జరిగింది. 6లో మనం 5 రాయాలి. అది ఐదర్ ఏ ఆర్ బి. సో ఇక్కడ మనకి ఒక్కొక్క క్వశ్చన్కి 12 మార్కులు ఉండడం జరుగుతుంది అనమాట. 12 × 60 అనమాట. సో ఇది నెక్స్ట్ వచ్చేసింది మనకి సెక్షన్ సిలో వచ్చేసింది 1x20 = 20 సింగిల్ మార్క్ బిట్స్ అనమాట ఇవి. సో ఈ కింది వాటిలో ఏదైనా 50 పంక్తులకు సమాధానాలు రాయండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఆల్ బటన్స్ ఆర్ బిఫోర్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ప్రీవియస్ వీడియోస్. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ 60 మార్క్స్ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్ సెమిస్టర్ 1కి సంబంధించి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసింది మనకి మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసింది 60 మార్కులకు ఉంటుంది బేసిక్ కంప్యూటర్ అనేది. దీంట్లో 24 మార్కులు తెచ్చుకోవాలి. సో సెక్షన్ ఏ చూసుకున్నట్టయితే మనకి 3x6 అంట 18 మార్క్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు మనము 6 3 రాయాలి. నెక్స్ట్ వచ్చేసింది ఇక్కడ వచ్చేసింది 3×10 = 30 అనమాట. సెక్షన్ బిలో వచ్చేసింది 30 మార్కులు ఉంటుంది. 3 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. దీంతో కూడా అంతే, ఐదర్ ఏ ఆర్ బి. నెక్స్ట్ ఆప్షన్ ఉంది, బట్ ఐదర్ ఏ ఆర్ బి ఖచ్చితంగా రాయాల్సిందే మీరు. నెక్స్ట్ సెక్షన్ సి నోట్ క్యారీస్ 2 questions. The students has answer 1 question which carries 12 marks. The question should be outcome based test on understanding of the students of the course and application oriented. సెక్షన్ సి. సో ఇక్కడ వచ్చేసి మనకి 12 ప్రతి ప్రశ్నకి 12 మార్క్స్ ఉంటాయంట. ఎన్ని ప్రశ్నలు ఉంటాయంటే 2 క్వశ్చన్స్ ఉన్నాయి. 2లో 1కి మాత్రమే రాయాలి. నెక్స్ట్ వచ్చేసింది మనకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఫర్ 60 మార్క్స్. ఇది వచ్చేసింది ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్ అనమాట. సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. దీంట్లో అయితే మీకు ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే ఏం లేదండి. చూసుకోవచ్చు ఇక్కడ సెక్షన్ సికి 12 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మారింది కొద్దిగా, చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూసుకుంటే మనకి 60 మార్క్స్ ఉంటుంది. ఇది వచ్చేసింది ఫస్ట్ సెక్షన్ వచ్చింది 3 క్వశ్చన్స్ సమాధానాలు రాయాలి. ఒక్కొక్క దానికి 6 18 అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి సెక్షన్ బి ఒక్కొక్క దానికి 10 మార్కులు ఉంటుంది అనమాట. ఏ అండ్ బి ఆప్షన్ ఉంటుంది. సో మీరు వచ్చేసింది ఎయిదర్ ఏ ఆర్ నాట్ బి ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 12 మార్క్స్ ఉంటుంది. ఏదైతే 1 మార్క్ క్వశ్చన్ ఉంటుందో దానికి సో ఒకటే రాయాల్సి ఉంటుంది. 2 క్వశ్చన్లు ఇస్తారు, ఒకటి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసింది లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే మనకి 100 మార్క్స్ ఉంటుంది. 40 మార్క్స్ రావాలి. సో ఫస్ట్ వచ్చేసింది
5 దాంట్లకు సమాధానాలు రాయాలి. 10 క్వెషన్లు ఉంటాయి. సో 10లో 5 దాంట్లకు సమాధానం రాస్తే 50 మార్కులు రావడం జరుగుతుందనమాట. నెక్స్ట్ వచ్చింది సెక్షన్ బి ఉంటుంది. 3x10 వచ్చేసింది. సో ఇక్కడ వచ్చేసింది ఎయిదర్ ఏ ఆర్ నాట్ బి రాయాలి, ఖచ్చితంగా ఏదో ఒకటి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళకి కూడా మ్యాక్సిమం మనకి ఎన్ని మార్కులకి ఇది 30 మార్క్స్ ఉండడం జరిగిందన్నమాట. సెక్షన్ సి చూసుకున్నట్టయితే 20 మార్క్స్ ఉంటుంది. దీనికి వచ్చేసింది ఒకదానికే ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానాలు రాస్తే దానికి 20 మార్కులు అనమాట. సో ఇది అనమాట ప్యాటర్ను. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.